ఫ్యామిలీ హీరో జగపతి బాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కూటమి నాయకులు పాడ కృష్ణమోహన్ మల్లెపూడి వీరు ఆకాంక్షించారు. కాకినాడ పిఠాపురం రోడ్లో గల ఆనంద నిలయంలో ఫ్యామిలీ హీరో జగపతి బాబు జన్మదిన వేడుకలు జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ వైదాడి శివ అధ్యక్షత వహించగా కూటమి నాయకులు పాడ కృష్ణమోహన్ మల్లెపూడి వీరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జగపతి బాబు పుట్టినరోజు కేకు జన్మదినం జరుపుకుంటున్న ఆర్టిస్ట్ స్వరూప్ కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు పాడ కృష్ణమోహన్ మల్లెపూడి వీరు కాళ సత్యబాబు వమ్మి బాలాజీ తుమ్మల రమేష్ కొక్కిలిగడ్డ గంగరాజు పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొని చిన్నారులకు ఫ్రూట్స్ స్నాక్స్ పంపిణీ చేసి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ వీరులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైదాడి శివ వైదాడి గణేష్ కుమార్ అప్పసాని రామకృష్ణ గబ్బర్ వై జయ సాయి స్వరూప్ అక్షయ్ పివివి సత్యనారాయణ ఆనంద నిలయం విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి నాయకుడిగా కూడా చిత్రాల్లో రాణించి హీరోగా ఎంత రాణించారో విలన్ పాత్రలో కూడా అంతకు మించి ఆయన యొక్క ప్రతిభను చాటి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఏకైక ప్రతినాయకుడిగా ఉన్నటువంటి జగపతి బాబు గారికి 63వ జన్మదినం జరుపుకుంటున్నాం. గత శివ 35 ఏళ్ల క్రితం కూడా ఆయన జగపతి బాబు దీంట్లో ఏదో తీసుకొచ్చి అందులో పెట్టాడు. బీజేపీలో ఉండగా జరిపింది. అప్పటి నుంచి కూడా అతను శివన్ చూస్తే ఇంటి పేరు నాకు గుర్తుంది, జగపతి బాబు శివబాబు అనే గుర్తుంటుంది. జగపతి బాబు అంటే పిచ్చ అభిమానంతో ఆయన ప్రతి పుట్టినరోజుకి కూడా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్లో కానీ హీరోగా ఇప్పటికీ కూడా ఫంక్షన్ జరుపుతూ జగపతి బాబుకు నమ్మిన బంటిగా శివ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ 63వ జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉంది. మరికొన్ని సినిమాల్లో ఆయన ఇంకా బాగా నటించి జీవించి మరి ఆయన ఇంకా వృద్ధిలోకి వస్తూ ఆయన అభిమానులకి ప్రజలకి కూడా కోరిక తీరుస్తారు. మంచి వ్యక్తి జగత్ బాబు. అటువంటి వ్యక్తి ఇంకా రావాలని చెప్పి పైకి సినిమాలకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇటువంటి వీరాభిమానులు మన శివ కానీ మన గబ్బర్ కానీ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు శివ నాకు ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా లేకపోయినా తన చిన్న వ్యాపారం చేసుకుంటున్నా కూడా ఏ రోజు ఆయన పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఇలాగే పార్టీ యొక్క నాయకుల్ని అలాగే ప్రముఖ వ్యక్తులందరినీ కాకినాడ వ్యక్తులందరినీ పిలిచి ఏదైనా అంటే ఒక పుట్టినరోజు చాలామంది ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళతో జరుపుకుంటుంటారు. కానీ శివ ఏంటంటే ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అన్నదానం రూపాన ఇలాగే లేకపోతే ఆనంద నిలయంలో ఇలా పేద ప్రజలు అలా అనాథ పిల్లల మధ్యన జరుపుకోవడం ఎన్నోసార్లు నేను చూస్తూ ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఇటువంటి పుట్టినరోజులను ఇటువంటి కార్యక్రమాలను ఇలాంటి పిల్లల మధ్యన జరుపుకోవడం చాలా ఆనందదాయకం. వాటికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని పిలవడం ఇంకా మరింతగా ఆనందపడుతున్నాం. అలాగే మరి శివగారు అలాగే మరి గబ్బర్ గారు ఇటువంటి పుట్టినరోజులు బాగా చేసి అలాగే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున మరొక్కసారి మరి జగపతి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ